హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మసాలా టీ చేసుకుందామండి. టీ స్టాల్లో లాగా చాలా చిక్కదనము, కలరు, రుచి, టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. మనం ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొంతమంది టీ పెట్టడం రాదంటారు, కలర్ రాదు, లేదంటే రుచిగా లేదు, పల్చగా వచ్చింది అంటారు. నేను చెప్పినట్టు చేశారంటే కరెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది మసాలా టీ. మీరు ఎప్పుడు మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనము ఒక గిన్నె తీసుకునేసి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసేసుకోండి. నేను 10 మెంబర్స్కి అయ్యేలాగా పెడుతున్నాను. అలాగే టీ పౌడర్ వచ్చేసి ఒక 8 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా టీ పౌడర్ వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము ఇలాచీలు ఒక 3, లవంగాలు ఒక 3 ఈ విధంగా కచాపచాగా దంచేసుకుందాము. ఇప్పుడు అల్లం ముక్క కూడా ఒక ఇంచు వేసేసుకునేసి దంచుకుందామండి. దీంట్లోకి ఇంకా మీరు చెక్క, మిరియాలు కూడా వేసుకోవచ్చండి. నేను ఆ 2 వేయట్లేదు. ఈ విధంగా కచాపచాగా దంచేసుకునేసి ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని బాగా ఉడకబెట్టుకుందామండి. ఈ టీ పౌడరు ఇదంతా అల్లము ఇదంతా బాగా బాయిల్ కావాలండి. కనీసం 3-4 మినిట్స్ వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది టీ అనేది ఈ విధంగా కలబెట్టుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇది ఎంత బాగా టీ ఉడికితే టీ అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత మనము చక్కెర కూడా మనం వేసేసుకుందామండి. 10 మెంబర్స్ కాబట్టి నేను 10 స్పూన్లు వేసేస్తున్నాను. మీరు బెల్లం టీ కావాలనుకుంటే మనము ఈ మూమెంట్లో బెల్లం వేయకూడదండి. లాస్ట్లో మనము బెల్లం కలుపుకోవాలి, లేకుంటే విరిగిపోతుంది పాలు వేసినప్పుడు. కాకపోతే చక్కెరతో కాబట్టి మనము ఇప్పుడు వేసేసుకొని ఈ విధంగా బాగా కాంచుకోవాలండి. ఇప్పుడు మనము పాలు 1/2 లీటర్ వేసేసుకుందాము. 1/2 లీటర్ వాటర్కి 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి. ఈ విధంగా కరెక్ట్గా వేసుకున్నామంటే టీ చిక్కగా ఉంటుంది, కలరు ఉంటుంది, రుచి ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకుండేసి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. పాలు వేసిన తర్వాత ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి టీని. ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు 2-3 సార్లు గంటితో కలుపుకుంటూ 1 మినిట్ పాటు బాగా ఉడకబెట్టుకోవాలండి. పాలు వేసిన తర్వాత కూడా అప్పుడే టీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పొంగు వస్తుంది కదండి. ఇప్పుడు గంటితో బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకుంటూ 1 మినిట్ పాటు బాగా కాంచుకోవాలి. ఈ విధంగా కాంచుకున్నామంటే టీ అప్పుడే టేస్టీగా ఉంటుందండి. వెంటనే ఆఫ్ చేయకూడదు. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే బయటకు కూడా పొంగకుండా ఉంటుంది. 1 మినిట్ ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి స్ట్రెయిన్ చేసేసుకుందామండి టీని. చూడండి, చూస్తూ ఉంటేనే టీ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదండి మీకు. ఇప్పుడు మనము టీ కప్పులోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా టీ పెట్టుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.